ఆశీర్వాదం వస్తుందంట. అంటే అతనికి ఏమైంది, అతన్ని బట్టి ఆ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది కనుక ఆ కుటుంబానికి కూడా ఏమైందంటే ఇతన్ని బట్టి సమాధానం. ఇక దేని బట్టి ఏముంటుందంటే భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. మనం ఇలా చదువుకున్నటువంటి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏంటంట సమాధానం. ఏసేపు ఉన్నటువంటి ఇంట్లో ఆ కుటుంబానికి కూడా ఏమొచ్చిందంటే సమాధానం వచ్చింది. మూడవదిగా చూసినట్లయితే ఆనోహు అనేటువంటి వ్యక్తి కనపడతాం మనకి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసాన్ని బట్టి అనేటువంటి మాటతో ప్రారంభించి ఆనోహు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంట, చదవండి ఒకసారి ఆ మాట. 11:5 విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడిను. అతను కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండుడని. చూడండి, ఇక్కడ ఆనోకు గురించి కొన్ని మాటలు కనబడుతున్నాయి. అతడు చనిపోక ముందు, కొనుక్కోబడక ముందు అంటే దేవునితో ఆనోకు నడిచిన వాడుగా, దేవునితో వెళ్ళిన వాడుగా కనబడుతున్నాడు. అతనుకున్న విశ్వాసం ఏం చేసిందంటే దేవునితో నడిచేదిగా చేసింది, ఆయనతో ప్రయాణం చేసేదిగా చేసింది. రెండోది ఏం చేసిందంటే అతను చనిపోక ముందు, దేవునితో కొనిపోక ముందంట ఆయన గురించి సాక్ష్యం ఏం చెప్తుంది, దేవునికి ఇష్టడైన మనుషుడుగా ఉన్నాడంట భూమి మీద. మరి ఇది మన సాక్ష్యం ఎలా ఉంది? మనం ఉంటున్న విధానాన్ని బట్టి మన పక్క వారు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే మనం ముందెళ్తుంటే వెనకాల ఏం మాట్లాడుకుంటున్నారు, మనకున్నటువంటి సాక్ష్యం ఎలాంటిది అనేటువంటిది ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వస్తున్నటువంటి మనం కూడా ఏం చేయాలంటే మన సాక్ష్యాన్ని విలువైంది జాగ్రత్తగా చూసుకోవాలి, కాచుకోవాలి, కాపాడుకోవాలి. ఆత్మీయమైనటువంటి విలువలను పోషించుకోవడానికి మనల్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఆనోహు గురించి వచ్చేటప్పటికి అతను కలిగిన విశ్వాసాన్ని బట్టి దేవునితో నడిచాడు, కొనుక్కోబడ్డాడు. ఆయన కొనుక్కోబడక ముందంట విశ్వాసాన్ని బట్టి ఏమయ్యాడంట, అతను క్రియలు ఎలా ఉన్నాయంట, మంచిగా ఉన్నాయంట. అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికాడు. మనం కూడా అలా బ్రతికినప్పుడు ఈ భూమి మీద మనకి ఏముంటుందంటే అసమాధానం అనేది దూరం అయిపోద్ది, శాంతి సమాధానం అనేది మనకి దగ్గర అవుద్ది. కనుక ఇప్పుడు కూడా నువ్వు శాంతగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండి దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటావు, ఆత్మీయంగా నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తావు. అంత మాత్రమే కాదు కానీ నీ ఇరుగు పొరుగు వారి కొరకు ఆలోచన చేసే